brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇదిలా ఉంటే దేవాలయాలనే టార్గెట్ చేసుకున్న ముగ్గురు ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. శివానంద, షేక్ షరీఫ్ అనే నిందితులు హైదరాబాద్ శివార్లలో ఉన్న దేవాలయాల్లో పంచలోహ విగ్రహాలు, బంగారం, వెండి వస్తువులు దోచుకెళ్తున్నారు. వీళ్ల నుంచి 5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎస్ఓటి అండ్ మహేశ్వరం జోన్స్ వాళ్ళు చేశారు. దీంట్లో ఏంటంటే మన పంచలోహ విగ్రహాలు దేవస్థానాల కోసం టెంపుల్లో ఉన్న విగ్రహాలు, ఇట్ ఈస్ నాట్ దట్ సమ్వేర్ ఎల్స్ దేర్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ అని కాకుండా టెంపుల్లో పూజలు అందుకున్నటువంటి ఈ విగ్రహాలను దొంగలించినటువంటి నేరస్తుల్ని ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఇక ఏలూరు జిల్లాలో కూడా గుళ్లను టార్గెట్ చేస్తున్నాయి కొన్ని ముఠాలు. ద్వారకా తిరుమల మండలము గుంట గ్రామంలోని శ్రీ కండిగులమ్మ వారి ఆలయంలో చోరీ చేశారు దొంగలు. 20 గ్రాముల బంగారం, 2.5 కిలోల కిరీటం, బంగారపు కళ్ళు, మంగళసూత్రాలతో పాటు హుండీలోని ₹1,00,000 నగదును దోచుకున్నారు. ఇక నమ్మిన బంగారు దుకాణం వ్యాపారికి టోకరా ఇచ్చి 7 లక్షలతో పరారైన కలెక్షన్ ఏజెంట్ని హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి ₹6,42,000 నగదును రికవరీ చేశారు. హైదరాబాద్ పాత బస్తీ శాలిబండలో ధన్రాజ్ జ్యువెలరీ షాపులో కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్న మొహమ్మద్ అఫ్సర్ బేగం బజార్, సిద్ది అంబర్ బజార్లోని బంగారు దుకాణాల్లో రోజువారీ కలెక్షన్లు చేసి ఆ డబ్బును ఇవ్వకుండా పరారయ్యాడు. షాపు యజమాని ఫిర్యాదుతోటి పోలీసులు అతగాడిని పట్టుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. నాగసాయి, మహమ్మద్ సోను అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి 463 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై 80 కేసులున్నాయని రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. గాజువాక పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతని మీద ఇప్పటికీ సుమారు 80 కేసులు నమోదైనవి. అన్నీ కూడా ఇంటి నేరాలు, దొంగతనం కేసులు, చోరీ కేసులు. కాబట్టి ఇతని మీద నిఘా పెట్టి 220 గ్రాములు కడప, నెల్లూరు, ఒంగోలు కేసుకు సంబంధించి రికార్డు